హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గార్జియస్ గౌతమి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఐ హోప్ మీరు కూడా అందరూ చాలా బాగున్నారు అనుకుంటున్నాను. యాక్చువల్గా ఈ వీడియో అయితే న్యూ ఇయర్ రోజు తీసానండి. బట్ పెట్టడం అయితే అవ్వలేదు, అప్లోడ్ చేయడం అవ్వలేదు. సో అందుకనే ఇప్పుడు నేను ఈ వీడియోని అప్లోడ్ చేస్తున్నాను. మేమైతే న్యూ ఇయర్ రోజు చక్కగా ఇంటి దగ్గర నుంచి బయలుదేరిపోయి బాబా టెంపుల్కి అయితే మేము రీచ్ అయ్యామండి. నేను అత్తయ్య ఇంకా మా ఆయన నైట్ సెలబ్రేషన్స్ అయిపోయాయి కదా, మంచిగా సెలబ్రేట్ చేసుకున్న తర్వాత మార్నింగ్ ఇంకా బ్రహ్మముహూర్తంలో లేచి ఇంకా దీపాలు అవి పెట్టేసి ఇంట్లో పూజ చేసాక రెడీ అయిపోయి టెంపుల్కి అయితే మేము రీచ్ అయిపోయామండి. న్యూ ఇయర్ కదా, ఏ టెంపుల్లో చూసినా సరే భక్తులు ఖచ్చితంగా ఉంటూనే ఉంటారు. సో ఈ టెంపుల్కి మేము ఎందుకు వచ్చామంటే యాక్చువల్గా మా పెళ్లి చూపులు కూడా ఈ టెంపుల్లోనే అయ్యాయి. ఆ పంతుల ముందే, ఆ గుడి పంతులే మాకు కూడా పెళ్లి చేశారు. సో న్యూ ఇయర్కి మళ్ళీ ఆ బాబా గుడి ముందుకే వచ్చాము మా ఇద్దరం జంటగా. పెళ్ళయ్యాక ఫస్ట్ న్యూ ఇయర్ కదా ఇది. సో ఈ టెంపుల్కి వచ్చి దర్శనం చేసుకున్నామండి. చాలా బాగా జరిగింది. ఎందుకంటే ఈ పంతులు మా పెళ్ళి చేశారు కాబట్టి ఆయనకి బాగా మేము గుర్తుంటాము. గుడి అంతా చాలా రష్గా ఉంది, బట్ బాగుంది, చాలా బాగా అనిపించింది. చాలా బాగా దర్శనం చేసుకున్నాము. పాల అభిషేకం, ఇంకా దేవుని దగ్గర నుంచి చూడటం, తర్వాత గోత్రనామాలన్నీ చదివించుకొని మంచిగా ఆశీర్వాదం తీసుకొని గుడి నుంచి అయితే మాత్రం మేము రిటర్న్ అయిపోయామండి. మా ఆయన గుడి నుంచి రిటర్న్ అయ్యాక సడన్గా సర్ప్రైజ్ అనేసి చెప్పి ఇక్కడ రిషికొండ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే మాత్రం తీసుకొని వచ్చేసారు. చెప్పలేదు, చాలా సస్పెన్స్. తర్వాత తెలిసింది ఓకే రిషికొండ టెంపుల్ అని. నేనైతే ఇంతకుముందు 2 టైమ్స్ చూశాను. మా అత్తయ్య హస్బెండ్ ఇద్దరు చూడలేదట. సో న్యూ ఇయర్ రోజు ఆ రిషికొండ టెంపుల్కి తీసుకొని వెళ్ళారు. బట్ జనాలు ఎక్కువ ఉన్నారు. సో ఎండ ఒకటి చాలా ఎక్కువగా అనిపించింది. సో అందుకనే వీడియో తీయలేకపోయాను. బట్ మాకైతే దర్శనం చాలా చాలా బాగా జరిగిందండి. కొన్ని ఫొటోస్ అయితే నేను పెట్టాను, ఎందుకంటే ఋషికొండ టెంపుల్ దగ్గర అయితే నేను వీడియోస్ అయితే తీయలేదు, జస్ట్ ఫొటోస్ మాత్రమే. అండ్ నా ఛానల్ అయితే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫాలో ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.